స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య భూమిః ప్రమా అంతరిక్షముతోదరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం యస్య సూర్యశ్చక్షుశ్చంద్రమాశ్చ పునర్నవః అగ్నిం యశ్చక్ర ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న విష్ణు. ఓం శన్నో మిత్రః శం వరుణః శం విష్ణుః శం ప్రజాపతిః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మావతు తద్వక్తారం అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మహాజనులారా, భగవత్ సాక్షాత్కారం మోక్షమని మనం చెప్పుకుంటున్నాం. ఆనందం ఇంకొక పేరు ఆనందానికి నిత్య సుఖం అంట, లేక దుఃఖంతో సంబంధం లేనటువంటి సుఖానికి ఆనందం అని పేరు. అందుచేత ఆనందం అన్నా, నిత్య సుఖం అన్నా, శాశ్వత సుఖం అన్నా ఒకటే అర్థం. అది పరమేశ్వరునిలో ఉంది. దానిని అనుభవించుకోవాలి, తాను అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే భగవంతుని సాక్షాత్కారం కావాలి. భగవత్ సాక్షాత్కారమే భగవద్ ఉపాసన అని, ఆ ఉపాసన సగుణోపాసన అని, నిర్గుణోపాసన అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ ఉపాసన ద్వారా భగవంతుని సాక్షాత్కారం కలగాలి అంటే మనుష్యుడు తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. భగవత్ సాక్షాత్కారం కోరేటువంటి వ్యక్తి జీవితం ఇతరుల కంటే విలక్షణంగా ఉండాలి. అందుకొరకు భగవత్ సాక్షాత్కారం కోరేటువంటి భక్తుడు యమనియమములను పాటించవలను అని మనం రాత్రి చెప్పుకున్నాం. యమములు అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని జీవుడు చేసే కర్మలకు పేర్లు ఇవి. వీటి గురించి నేను చాలాసేపు రాత్రి వివరించాను. జీవుడు ఎన్నడూ ఏ ప్రాణికి మనస, వాచ, కర్మణ, మనస్సుతో, వాక్కుతో, తన చేతలతో కష్టం కలిగించకుండా బ్రతకాలి. ఇది భగవద్భక్తునికి మొదటి కర్తవ్యం. అది ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక ప్రదేశంలోనే
ఏ ప్రాణికి హింస చేయకుండా ఉండటం అనేది కాదు. సర్వదా సర్వధా సర్వభూతానాం అనభిద్రోహ. ఎల్లప్పుడూ ఏ ప్రాణికి ఏ విధమైనటువంటి ద్రోహము చేయకుండా ఉండటం. అది కూడా దేశకాల అనవచ్ఛిన్నం. ఒక దేశానికో ఒక కాలానికో సీమితం కాకూడదు. సర్వత్రా సర్వకాలములలో ఈ అహింసా వ్రతాన్ని పాటించాలి. ఈ అహింసా వ్రతాన్ని పాటించడానికే మనుష్యుడు సత్యం చెప్పాలి, సత్యం వినాలి, సత్యమైన కర్మలే చెయ్యాలి, దొంగతనం చెయ్యరాదు, బ్రహ్మచర్యం కాపాడుకోవాలి. తన జీవితానికి అవసరమైనటువంటి పదార్థాలను న్యాయంగా సంపాదించి దాన్ని వినియోగించుకోవాలి. అంతకు మించి ఎక్కువ కూడబెట్టి దాన్ని కాపాడటానికి, రక్షించటానికి తన జీవితం వ్యర్థం చెయ్యరాదు అని ఈ విషయాలను మనం ఈ 5 కర్మలు, ఇవి 5 వ్రతాలన్నమాట. ఇవి భగవద్భక్తుడు తప్పక పాటించాలి. అప్పుడే వాడు ఇతరుల కంటే విలక్షణమైన మనిషిగా తయారయ్యాడు. అతనిని ఎవరూ ద్వేషించరు, అతనిని అందరూ ప్రేమిస్తారు. అతనికి ఏ విధమైనటువంటి కొరత ఉండదు. అతని ఆత్మశక్తి పెరుగుతుంది. ఇవి ఈ వ్రతములు చేసినందువల్ల వచ్చేటువంటి ఫలం. తర్వాత ఈ వ్రతములు కేవలం తన కొరకు కాదు, సంఘం కొరకు చెయ్యాలి అని కూడా చెప్పుకున్నాం. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి వీటిని పాటించాలి. అప్పుడు సంఘం ఎంతో శాంతియుతంగా ఉంటుంది. సంఘంలో ఎటువంటి ఉపద్రవాలు జరగటానికి వీలు ఉండదు. ఆ సాంఘిక జీవనం స్వర్గదాయకం అవుతుంది, సుఖదాయకం అవుతుంది. దానితో పాటు వ్యక్తి ప్రతిదినం ఎల్లప్పుడూ శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని ఈ 5 కర్మలు కూడా తన వ్యక్తి జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి చేయవలసినటువంటి ఈ వ్యక్తిగత ధర్మాలు. మొదటి 5 సాంఘిక ధర్మాలు. ఈ 2 పాటించాలి. అందుకే మనవి యమాన్ సేవేత సతతం మన్యమాన్ కేవలాన్ బుధ. మనుష్యుడు యమములను ఎల్లప్పుడూ సేవించాలి, కేవలం నియమాలను పాటించరాదు. యమాన్ ప్రకృతి యమాన్ పతత్యకుర్వాణ. యమములను ఆచరించిన వాడు భ్రష్టుడవుతాడు, అనగా సంఘభ్రష్టుడవుతాడు. సంఘంలో బ్రతకడానికి అతనికి తావు ఉండదు. కేవలం నియమాలను భజించిన శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు తన కొరకు ఆచరించినప్పటికీ యమములను పాటించని వాడు సంఘంలో భ్రష్టుడవుతాడు అని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అందువల్ల భగవంతుని సాక్షాత్కారం కోరే వ్యక్తి ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి నిత్యము పాటించాలి. వీళ్ళలో మనం ఎన్నడూ ప్రమాదం చేయరాదు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ జీవుని కర్తవ్యాలు సత్యవ్రతముల గురించి ఒకసారి ధర్మరాజు భీష్ముడిని అడుగుతాడు, దీని ఫలం ఏమిటో చెప్పమని.
అంటే ఆయన అంటాడు, వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యము తొలనిది చూచిన సత్యము వలన మునుసూపు అన్నారు. 1000 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలం లభిస్తుందో ఆ ఫలాన్ని తరాదులో ఒక పక్కన పెట్టి ఒక్క సత్యవ్రతం ఆచరించితే వచ్చేటువంటి ఫలాన్ని ఇంకొక వైపున పెట్టి తరాదులో చూస్తే ఆ తరాదులో ఉన్న ముళ్ళు సత్యం వైపుకే మొగ్గుతుందట. అంటే అర్థం ఏంటి? 1000 అశ్వమేధ యాగములు చేస్తే వచ్చే ఫలం కంటే ఒక్క సత్యవ్రతం వల్ల వచ్చే ఫలం ఎక్కువ అని అర్థం. అలాగే అహింసావ్రతం, అలాగే చెప్పినటువంటి వ్రతాలన్నీ. ఇక్కడ జీవుల విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జీవుడు స్వతంత్రుడు. చాలా మంది తెలియక జీవులను కూడా భగవంతుడే సృష్టిస్తాడు అని అనుకుంటారు. జీవుడు భగవంతుని సృష్టి కాదు. భగవంతుడు సృష్టికి కర్తే కానీ భగవంతుడు చేసేటువంటి సృష్టిలో జీవుడు చేరడు. జీవుని భగవంతుడు పుట్టించడు, సృష్టించడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఇదివరకే చెప్పా. ఇవాళ ఒకరిద్దరు నాతో మాట్లాడటానికి వచ్చి ఇంతగా చెప్పినప్పటికీ జీవుడు దేవుని అంశం కాదా అని అడగటం మొదలుపెట్టారు. జీవుడు దేవునిలో భాగం కాదా? దేవుడు జీవుని సృష్టించలేదా? సృష్టికర్త కదా అని నన్ను అడిగా. అందుకని నేను చెప్పింది చాలా మందికి ఒకసారి వింటే గ్రహణంలో వచ్చేట్టు కనపట్టాల. వేదాలలో 3 పదార్థములు నిత్యములు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఒకసారి నేను చెప్పాను. ద్వాసుపర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతి తయోరన్య పిప్పలం స్వాద్వత్యనశ్వన్యో అభిచాకషీతి అని వేదమంత్రంతో అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం లక్ష్మీ ప్రజా సృజమానాం సమానా అజోహ్యేకో జుషమానో అనుషేతే అజోన్య భుక్త భోగాం జహాతి అనే ఉపనిషద్ వాక్యంతోను ద్వాసుపర్ణ సైజ ద్వాయుమౌ లోకే పురుషం క్షరశ్చాక్షర ఏవ క్షరసర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్తు అన్య పరమాత్మ ఇది ఉదాహరణ అని భగవద్గీతలోని శ్లోకాలతోనూ ఈ ప్రపంచానికి మూలతత్వములు 3. ఒకటి పరమేశ్వరుడు, రెండవది జీవులు, మూడవది ప్రకృతి. ఈ 3 తత్వములు ఎవరి చేత సృష్టింపబడలే. ఇవి దేవుడు ఎవరి చేత సృష్టింపబడలే. దేవుడు ఉంటాడు. అలాగే జీవులు కూడా దేవుని ద్వారా సృష్టింపబడలే. జీవులు ఉంటాయి. అలాగే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచానికి ఉపాదాన కారణం, మూల కారణమైనటువంటి ప్రకృతి అనేది అది ఉంటుంది. దాన్ని భగవంతుడు సృష్టించాలి. ఇక మరి భగవంతుడు చేసిన ఘనకార్యం ఏమిటి? ఈ మాటలు చెప్పిన తర్వాత ఈ సందేహం కలుగుతుంది. భగవంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి, పరమాణు రూపంలో ఉన్నటువంటి ప్రకృతిని విస్తారం చేసి ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టిని సృష్టిస్తా. ఇది సృష్టి. కుమ్మరి వాడు మట్టిని తీసుకుని కుండను చేస్తాడు. అనేక రకాల పాత్రలు చేస్తాడు. మట్టి లేకపోతే చేయలేడు. అలాగే భగవంతుడు కూడా
ఈ సృష్టి చేయటానికి కారణభూతమైనటువంటి ప్రకృతి అనేది ఉన్నది. దానిని సృష్టిగా మారుస్తారు. ఆ ప్రకృతిని భగవంతుడు సృష్టించలే. భగవంతుడు ఉన్నట్టు ప్రకృతి కూడా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టెంట్. అలాగే జీవుల్ని కూడా పరమేశ్వరుడు సృష్టించలే. జీవులు కూడా ఎప్పుడు ఉంటాయి. అవి ఎవరి చేత సృష్టింపబడలే. వాటికి ఉత్పత్తి లేదు, నాశనం లేదు, జన్మ లేదు, మరణం లేదు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడిని ఎవరు సృష్టించాలి? మూలతత్వాలని. లోకంలో కార్యానికి కారణం ఉంటుంది. చాలా మంది అప్పుడప్పుడు కమ్యూనిస్టులు తెలియనటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, సృష్టిని భగవంతుడు చేశారంటున్నారే, ఆ భగవంతుడిని చేసింది ఎవరు అని. కొన్ని భగవంతుడిని ఎవరో చేశారని చెబుతాం అనుకోండి, మరి వాడిని ఎవరు చేశారనే ప్రశ్న ఉంటుంది. అట్లా ఈ ప్రశ్న కాంతూ ఉండదు. అందుకని మూల కారణం ఉంటుంది చూడండి, అది సృష్టింపబడదు, అది ఉంటుంది. ఎందుకున్నది అట్లా అని అడిగితే దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. దానికి సమాధానం నన్ను అడిగితే ఎందుకు ఉండకూడదో చెప్పమంటాను. ఉన్నదనడానికి రుజువు ఏమిటంటే దానివల్ల వచ్చిన కార్యపదార్థం మనకు కనపడుతున్నది. కుండ ఉన్నదని మనం అంగీకరిస్తున్నాం. కుండకు కారణం మట్టి ఉన్నది అని ఒప్పుకోక తప్పదు. ఆ మట్టి ఎందుకున్నది అంటే సమాధానం. అట్లాగే ఈ మూల కారణాలకు ఋషులు చెప్పారు, కార్యానికి కారణం ఉంటుంది, అంతేగాని కారణానికి కారణం ఉండదు. మూలం అమూలం. మూలం అంటే కారణం. దానికి మూలం అంటూ కారణానికి కారణం అంటూ ఉండదు, కార్యానికి కారణం ఉంటుంది. చాలామంది లోకంలో విత్తనం ముందా చెట్టు ముందా అని అడుగుతూ ఉంటారు. విత్తనం లేకపోతే చెట్టు లేదు, చెట్టు లేకపోతే విత్తనం లేదు కదా అని అనుకుని ఏది ముందో చెప్పడానికి తెలియక మౌనం వహిస్తారు. కానీ కార్యకారణ భావాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ప్రపంచ స్థితిగతులు తెలిసినటువంటి వాళ్ళు సమాధానం చెబుతారు. విత్తనం ముందు, చెట్టు తర్వాత. విత్తనం కారణం, చెట్టు కార్యం. దానిలో ఏది ముందో చెప్పలేకపోవలసినంత చిక్కేది లేదు. హేతుమతం, కారణం కార్యం. వాటి వెంటికి సంబంధం తెలిసినటువంటి వాడు వెంటనే చెబుతాడు విత్తనం ముందు అని. దాని నుండి పుట్టేది కార్యం, అది చెట్టు, అది తర్వాత. అలా ఈ ప్రపంచం అనేది పెద్ద కార్యం. దీనికి 3 మూలములు, 3 కారణాలు ఉన్నాయి. ఈశ్వరుడు, జీవులు, ప్రకృతి. అందుకనే వేదాలు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి, భగవద్గీత కూడా చెబుతున్నాయి అని నేను 3 ఉదాహరణలు, ప్రమాణాలు చెప్పాను. అది నన్ను అడిగిన వారు గ్రహించలే సరిగా. అందువల్ల జీవుడు దేవుడిలో భాగం అంటారు. చాలామంది చెబుతుంటారు దేవుడి అంశం అని. రామకృష్ణాదులలో దేవుడి అంశం ఎక్కువ ఉన్నది. దానికి అర్థమే లేదు. అంశం అంటే భాగం, ఒక ముక్క. భగవంతుడిని ముక్కలు చేస్తే భగవంతుడు ఉన్నాడు. భగవంతుని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ముక్కలన్నీ జీవులు లేకపోతే ఇంకా భగవంతుడు ఎక్కడ ఉంటాడు? భగవంతుడు అఖండిత వస్తువు, అది ఖండితం కాదు. అది ఒక పూర్ణ వస్తువు. దాని నుండి తీయటానికి వీలు లేని వస్తువు. దానిలో నుండి ఒక భాగం, కొంత భాగం తీసి జీవుడు చేయడానికి వీలు లేదు. ఇది వేద సిద్ధాంతం. జీవుడికి స్వతంత్ర సత్తా ఉంది.
పరమేశ్వరునికి స్వతంత్ర సత్తా ఉంది, అలాగే ప్రకృతికి స్వతంత్ర సత్తా ఉంది. అందుచేత జీవులను పరమేశ్వరుడు సృష్టిస్తాడు అనే వాదం అది వేదవాదం కాదు, అది వైజ్ఞానికంగా తప్పు అవుతుంది. క్రైస్తవులు దేవుడు ఉన్నాడు చూడండి, యెహోవా, ఆయన జీవులను సృష్టించాడని చెబుతారు వాళ్ళు. అందుకనే వాళ్ళ దేవుడికి ఏమో అర్థం లేదు, అతడు ఒక మనుష్యుడు లాంటి వాడే అవుతాడు. మహమ్మదీయులు అట్లాగే అంగీకరిస్తారు, దేవుణ్ణి అంగీకరిస్తారు వాళ్ళు. కానీ జీవులకు సత్తా లేదు. ఒక క్రైస్తవుడు నేను నా దగ్గరికి వచ్చాను, ఆయన ఎంఏ పిహెచ్డీ చేసి కూడా నేను తీసుకోలేదంటున్నాడు. ఆయన నన్ను ప్రశ్నలు అడగడానికి వచ్చాను. నేను అన్నాను, జీవశక్తిని వీపాడు అంట. ఎట్లా వీపాడు అంటే వాడు ముక్కు గోళంలో అని ఊగాట. హీ బ్రెత్డ్ హిస్ నోస్ట్రిల్స్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో అతని ముక్కు పుటములలో ఊదాడంటూ ఉంది. జీవుని పోసాడంట, జీవశక్తిని వీపాడంట. నేను అతన్ని అడిగా, ఏమిటా వీపింది అని. మట్టి బొమ్మ కదా, ఆ మట్టి బొమ్మకు ముక్కులు చేసి ఉంటాయి అనుకోండి, మీ బొమ్మల్లో ముక్కులు ఉంటాయి కదా, అందులో మీరు ఊరంతా ఏమన్నా లోపలికి పోతుందా? మీరు ఊడేది గాలి, ఆ గాలి బొమ్మలోకి పోవు. అట్లాగే ఆదములు చేసి యెహోవా దేవుడు అతని ముక్కు కుటుంబంలో ఊరాడు అంటున్నారే, అది ఏమిటయ్యా వస్తువు? గాలి? గాలి కాదండి అంట. మరి ఏమిటి అంటే అతనికి చెప్పడం చేత కాదు. అది లైఫ్ అండి అంట. లైఫ్ అంటే ఏంటన్నాడు, అది ఏమిటో చెప్పు. అది ఊరితే ఎట్లా లోపలికి పోయింది. అట్లా ప్రతి జీవుల్లోనూ ప్రతి మనుష్యుల్లోనూ దేవుడు ఊడాలి కదా. ఈ లైఫ్లు ఎన్నున్నాయి దేవుళ్ళు. ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళందరిలోనూ అట్లాగే ఊదుతూ వచ్చాడా? ఆ ఊదింది ఏంటి అంటే దాన్ని డిస్క్రైబ్ చేయమంటే చేయలేకపోయింది, దాని డెఫినేషన్ ఏమిటంటే చెప్పలేకపోయింది. ఆ తర్వాత జీవుడు గురి నుంచి చచ్చిపోతాడంటారే, అప్పుడు మీరు ఆ శవాన్ని తీసుకువెళ్ళి పెట్టెల్లో పెట్టి భద్రపరుస్తారే, అది కుళ్ళిపోతుంది కదా అన్న. పోతుందంట. అప్పుడు జీవుడు, మీరు ఊదిన జీవుడు ఉన్నాడే, దేవుడు ఊదిన వాడు, అతడు ఏమవుతాడు? ఈరోజు లైఫ్ అంటున్నావు, జీవశక్తి అంటున్నాడు, ఏదేదో మాట చెబుతాడు. అడిగినప్పుడు కూడా కొత్త మాట చెబుతాడు. పాపం సమాధానం కుదరల. ఆ జీవశక్తి అంటున్నావే, అది ఏమైంది? చాలా మంది ఏం చెబుతారంటే ఆ పూడ్చిపుట్టినటువంటి శవాన్ని అంటిపెట్టుకునేది ఉంటుందంట. ఇతను అట్లా కాదండి, అది కూడా చచ్చిపోతుందంట. ఇది నువ్వు కొత్తదే చెబుతున్నావా ఏమన్నాకన్నాడు. మరి పోతే ప్రళయాన్ని వాళ్ళు రిజరక్షన్ డే అంట, మనం ప్రళయం అంట. ఈ ప్రపంచం లైవ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఈ జీవులందరూ అతని దగ్గరికి పోతారు. దేవుని దగ్గరికి పోతే దేవుడు వాళ్ళు చేసినటువంటి పనులను, పుణ్యాలు ఎన్ని చేశారు, పాపాలు ఎన్ని చేశారు లెక్క వేసి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు. ఎక్కువ పుణ్యాలు చేసిన వాడిని పాపాల కంటే తన రాజ్యంలో ఉంచుకుంటారు. ఎక్కువ పాపాలు చేసిన వాడిని పుణ్యముల కంటే హెల్లో పడేస్తారు, నరకం. అదేదో అగ్నిజ్వాలంట, దానిలో వాడు ఎప్పుడు అట్లా ఉండాల్సిందే, వాళ్ళ ఎక్కడి నుంచి మోక్షాలే. మరి రిజరక్షన్ డే రోజున దేవుని దగ్గరికి వెళ్తాడు. ఈ జీవుడు చచ్చిపోయినాడన్నావు కదా శవంతో పాటు, ఆ శవం కుళ్ళిపోతుంది కదా, డిజాల్వ్ అవుతుంది కదా, అవుతుంది అన్నాడు. అంటే శవమే పోయింది, అందులో ఉన్న లైఫ్ జీవశక్తుల్లో అంటున్నారు, అది లేకుండా పోయింది. మళ్ళీ ఎవరక్కడికి పోయింది దేవుడి దగ్గరికి? వాడిని శిక్షించేది ఎట్లా అంటే మళ్ళీ దేవుడు ఆ శవాన్ని మనిషిగా చేస్తాడట. ఆ తర్వాత
ఈ పోయినటువంటి లైఫ్ ఉన్నది చూడండి జీవశక్తి, దాన్ని కూడా మళ్ళీ పుట్టిస్తారట. అది ఎన్నో చదువుకున్నానని చెప్పాడు పాపం, నాకేం అర్థం కాలే. అయితే ముందు పోయినటువంటి చనిపోయినప్పుడు పోయినటువంటి జీవశక్తినా ఈ మళ్ళీ పుట్టించిందని అడిగితే అది కాదు, ఇంకోటి. అయితే మరి ఆ చచ్చిపోయినటువంటి వాడు చేసిన పాపాలు కొత్తగా పుట్టిన వాడికి ఎట్లా మరి అంతటయ్యాను అన్నాను. తికమక పడ్డా, చెప్పలేకపోయింది. ఇట్లా జీవుడు అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. దేవుడు మనిషిలాగా ఉంటాడు కదా అంటే కాదండి, మా దేవుడు ఆకాశంలోనూ ఉంటాడు, భూమిలోనూ ఉంటాడు, అంతరాలంలోనూ ఉంటాడని వేరే ఎవరు పాటలు పాడారని చెప్పారు. పాటల సంగతి నాకు అక్కర్లేదా, నీ ఆదిమ కాండలో ఉండదో చెప్పమన్నాను. దేవుడు ఆదమును అవ్వను సృష్టించి ఒక తోటలో పెట్టి ఆ తోటలో ఉన్నటువంటి చెట్లలో ఒక చెట్టు పండు తినమన్నారు, ఇంకొక చెట్టును చూపి ఈ చెట్టు పండు తినొద్దు అన్నారు అని వాళ్ళు అక్కడ పెట్టి దేవుడు పోతారు. దేవుడికి వ్యతిరేకంగా దేవుడు పుట్టించిన వాడే సాతానని శైతాన్ అంటారు. వాడు ఒకడు ఉన్నాడు, వాడు దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడంటే సమాధానం రాగా. ఆ శాతాన్ని ఈ ఆదం భార్య ఈవు అవ్వ అంటాం మనం తెలుగులో. దాన్ని పిలిచి, ఓ అవ్వ ఈ చెట్టు పళ్ళు తిన్నావా అని అడుగుతాడు. దేవుడు వద్దన్న పళ్ళను తినలేదు, దేవుడు వద్దన్నాడని చెబుతుంది. ఓసి పిచ్చిదానా, ఈ పండు తిని చూడు నేను చెబుతున్నాను కదా అని అతను ప్రేరేపణ చేస్తే అవ్వ ఆ పండుని తింటే దానికి కన్నులు కనపడ్డాయట. తాను నగ్నంగా ఉన్నట్టు తోచిందిట. అది వరకు తెలియలేదానికి. ఎందుకంటే ఆ చెట్టు పండు తింటే జ్ఞానం కలుగుతుంది, దేవుడు అందుకని తినవద్దన్నారు. అంటే మీ దేవుడు జీవులను సృష్టించి వాళ్ళని జ్ఞానరహితులుగా ఉంచడానికి ఆ చెట్టు పండు తినొద్దన్నాడు కదా, ఎందుకన్నా సమాధానం అంటాడు. పైగా ఉదాహరణ నాకు చెప్తాడు కదా, చిన్నపిల్లవాడికి బ్లేడ్ ఇస్తే కోసుకుంటాడు కదా, అందుకని వాడికి బ్లేడ్ ఇవ్వకూడదు. అట్లాగే దేవుడు ఈ చెట్టు పళ్ళు తింటే జ్ఞానం కలుగుతుంది అని అది తినొద్దని చెప్పాడంట. నేను చెప్పేది ఏం ఎగ్జాంపుల్ అయ్యా, ఎన్నో చదువుకున్నావే, నేను నీకంటే 3 రెట్లు పెద్దవాడిని, అది 30 ఏళ్ళు కూడా లేదు. నా ఎంటికి మరిసినవి 4 చదువు చెప్పడానికి వచ్చావా? అది బ్లేడ్ ఎట్లవుతుందయ్యా, జ్ఞానం బ్లేడ్ అవుతుందా? పిల్లవాడికి బ్లేడ్ ఇస్తే కోసుకోవచ్చు తెలియక. ఈ ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నావయ్యా, నీ బైబుల్ ఇదేనా నీకు చెప్పింది అన్నా. అది కాదండి అని ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇట్లా మనకు విషయ నిర్ధారణం కాకపోతే, జీవుడంటే ఒకటి తెలియకపోతే మనం చేసేది మనకు అర్థం కాదు. అందుకనే నేను దేవుడంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, వీటిని వివరించి చెప్పా. ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, జీవుడు దేవునిలో భాగం కాదు. దేవుడు జీవుని సృష్టించలే. దేవునిలో భాగాలంటూ లేవు. దేవుణ్ణి ఖండితం చేయడానికి వీలు లేదు. అది వ్యాపక వస్తువు, అఖండిత వస్తువు. దానిలో కొంత భాగం వేరు చేసి జీవుని చేయడానికి వీలు. జీవుడు స్వతంత్ర సత్తా కలిగినటువంటి ఒక సూక్ష్మ తత్వం. అది మగది కాదు, ఆడది కాదు, అది ఒక తత్వం. మగ ఆడ ఈ భేదం నపుంసకత అనేది ఈ శరీరానికి ఉన్నది, జీవుడికి లేదు. అందువల్ల జీవుడు అంటే మగవాడు అనుకుంటున్నారేమో, కాదు. అది ఒక సూక్ష్మ తత్వం. దానిలో లింగభేదం లేదు, శరీరానికి లింగభేదం. ఆ సూక్ష్మతత్వాన్ని గుర్తించడానికి దానికి జ్ఞానం ఉన్నది. అది కోరుతుంది, ప్రయత్నిస్తుంది, దానికి సుఖం దుఃఖం తెలుస్తుంది, తనకు అనుకూలించిన పదార్థాన్ని ద్వేషిస్తుంది. అందుకని జీవునికి లక్షణం ఏమిటయ్యా, జీవుని మనం డిఫైన్ చేసి చెబితే ఏమని చెప్పాలి? జీవునికి కన్సెప్షన్ ఏంటి అంటే ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, సుఖం, దుఃఖం, జ్ఞానం. ఈ దేనిలో ఉంటాయో దాన్ని జీవుడు అంట. అది ఒక సూక్ష్మ పదార్థం. మరి ఈ గుణాలు ఉన్నాయి కదా, అవి ఎందుకు కనపడదు అంటే
అది కనపడే వస్తువు కాదు, కనపడటానికి రంగు కావాలి, రంగు లేదు దానిలో. గాలి ఉన్నది, చెట్లను పీక్ అవుతా బాగా